సాగు రైతు బడి ఛానల్కు స్వాగతం. బ్రాయిలర్ కోళ్ల పెంపకం మంచి లాభసాటిగా మారింది. దీంతో ఎంతోమంది ఈ రంగం వైపు వస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి సంబంధించి తగిన మెలకువలు, కృషి, పట్టుదల ఉంటే తక్కువ సమయంలోనే మంచి లాభాలను ఆర్జించవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన తాటి పాండురంగారెడ్డి 300 కోళ్లతో వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను ఆర్జించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. మెకానిక్గా పనిచేస్తున్న పాండురంగారెడ్డికి ఓ ప్రమాదంలో కాలు విరగడంతో మెకానిక్ పనిని మానుకొని కోళ్ల పెంపకం చేపట్టారు. మొదట 300 కోళ్లతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి నేడు వేలాది కోళ్లతో ఫామ్ నిర్వహిస్తున్నాడు. నల్గొండ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో మేలదుప్పలపల్లి రోడ్డులో ఇతని కోళ్ల ఫామ్ ఉన్నది. 30 ఏళ్ల క్రితం తాను ఈ రంగంలోకి వచ్చినా ఎన్నాడు నష్టాలను చూడలేదని పేర్కొంటున్నాడు. కోళ్ల పెంపకంతో మంచి లాభాలే ఉంటాయని తెలిపారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకం, ఫామ్ నిర్వహణ, లాభాల గురించి అతని మాటల్లోనే తెలుసుకుందాం. సాగు రైతు బడి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని మేలదుప్పలపల్లి రోడ్లో గల బాయిలర్ కోళ్లను పెంచుతున్న తాటి పాండురంగారెడ్డి వద్దకు రావడం జరిగింది. తాటి పాండురంగారెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు. ఈ బాయిలర్ కోళ్లకు సంబంధించి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే పాండురంగారెడ్డి గారు. సార్, మీరు ఇప్పుడు ఈ బాయిలర్ కోళ్లను పెంచుతున్నారు కదా, ఇప్పుడు ఎప్పటి నుంచి మీరు ఈ రంగంలో ఉన్నారు? ఇప్పుడు అది వరకు నేను మోటార్ల మెకానిక్ చేసేది సార్. అయితే తర్వాత గిట్ట కోళ్ళం పెంచుదామని నల్గొండలో ఒక షెడ్ తీసుకున్నాం. ఆ నుంచి నేను సొంతం 10 సంవత్సరాలు వేసిన. అంటే మీరు ఈ బాయిలర్ కోళ్ళ రంగం వైపు రావడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ అంతకుముందు మీరు ఏం చేశారు? మెకానిక్ వ్యవసాయం పని ఉండే మోటార్ల మెకానిక్. అంటే ఎక్కడ సార్ మీ సొంతం? ఎక్కడ, ఏ ఊరు? మాడలపల్లి దగ్గర, మాడలపల్లి మండలం, ఆగమత్పూర్ దగ్గర గొర్రప్పగూడ. అంటే మీరు స్టార్టింగ్లో ఎక్కడ పెట్టారు? ఈ శాంతినగర్. అంటే మీరు ప్రారంభించింది బాయిలర్ కోళ్ళ ప్రారంభించింది శాంతినగర్. ఫస్ట్ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేశారు సార్? ఫస్ట్ అది వేరే వాళ్ళు షెడ్ ఉండే, వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నాం. నాకు అనుభవం లేక ఒక ఆయనను తోడు కలుపుకొని 1000 పిల్లలు 2000 2 సార్లు వేస్తే మాకు ఇంకా చేతి మాకు తెలవపోయింది. ఆ ఎండలకు దెబ్బతిని మాకు ఇంకా చేతి నుంచి డబ్బులు తగ్గాయి. అంటే ఇప్పుడు మీరు సొంతంగా ఉన్నారా? షెడ్ లీజుకి తీసుకురా? సొంతంగా ఆడనే ఇల్లు, ఆడనే షెడ్. ఇక తర్వాత మళ్ళీ కిరాయికి ఇచ్చి చూసి మళ్ళా స్టార్ట్ చేయడం 300 పిల్లలతో స్టార్ట్ చేసిన. అంటే ప్రారంభం మీకు ఎంత ఖర్చు వచ్చింది పెట్టినప్పుడు? కొత్తలో పెట్టుబడి తక్కువనే వచ్చేది. అయితే ఇక 300 పిల్లలతోటి స్టార్ట్ చేస్తే మంచిగా వచ్చినట్టు అనిపించేది. ఇక ఇంకా కొద్దిగా పెంచుకుంటూ పోయినా 500-600, 1000, ఇప్పుడు 5000 పిల్లల వరకు వేస్తున్నాను. 300 కాంచి స్టార్ట్. 300 కాంచి 5000 వరకు. అంటే మీకు ఈ పిల్లలు ఎవరిస్తారు సార్? కంపెనీ వాళ్ళ, మీరే? అంటే కంపెనీ వాళ్ళు. అప్పుడు ఇదివరకు ఏమో కొనుక్కునేది 10 సంవత్సరాలు. ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి, అన్ని రకాల పిల్లలు కొనుక్కున్నాం. అది మంచిగా వస్తుందేమో, ఇది మంచిగా వస్తుందేమో అని. అన్నిటికంటే వెంకటేశ్వర రూపాయి ఎక్కువ ఉంటుంది. లాస్ట్కి మళ్ళీ అదే కొనుక్కున్నది. ఎక్కువ పైసలు పోయినాయి లేదు, మంచిగా కూడా చాలని ఇంకో రూపాయి ఎక్కువ పెట్టి వెంకటేశ్వర కంపెనీ కొనుక్కున్నాం. ఒక 2-3 సంవత్సరాలు వేసిన మంచి అనిపించింది.
ఆ లోపలనే కంపెనీ వాళ్ళు పిల్లలు ఫీడు మందులు అన్నీ ఇస్తారు. అని అంటే కొంతమంది అల్లకు పోతే నేను కూడా అల్లకు పోయినా. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కంపెనీ పిల్లలు వేసిన, ఇప్పుడు కూడా కంపెనీ. అంటే ఏ వయసులో మీకు పిల్లలు ఇస్తారు సార్? అంటే ఎన్ని రోజుల? ఇవాళ ఇప్పుడు నాటుకోడి 21 రోజుకు తయారు చేస్తుంది గుడ్లు మనం పెడతాం. అయితే ఇవి కూడా కరెంటు పిల్లలు అంటే మనం జనం ఏమనుకుంటాం అంటే ఒకనాడే పుడుతుంది కరెంటు తోటి అనుకుంటాం, కానీ అట్లా కాదు. ఒక హీటు బల్బు పెడుతుంది వాటికి. కోడి బొదిగితే అంత హీట్ ఉండాలి గుడ్డుకు, ఆ గుడ్డుకు సరిపోని హీటు పెట్టి రోజు చేతితో అటు ఇటు బ్లౌజ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుతారట గుడ్డుని కదిలించి. అయితే 21 రోజు పిల్లలు తయారవుతాయి. అయితే ఇవాళ ఏ వారం? శనివారం. ఇవాళ పిల్లలు తయారైతాయి అనుకొని వాళ్ళు ఫార్మర్ ఎవరైనా కావాలంటే వాళ్ళకు అన్ని తీసి లెక్క పెట్టి పంపిస్తారన్నట్టు. ఒకటే రోజు. అంటే వాళ్ళే పంపిస్తారా, మీరు పోయి తెచ్చుకోవాలా? వాళ్ళు ఫోన్ చేస్తారు, మేము ఫోన్ చేస్తాం. మా పిల్లలు కావాలంటే వాళ్ళని కాడా సెట్ అంటే అడ్రస్ ఇస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎన్ని రోజులకు అవుతాయి సార్ మన కేజీ? ఇప్పుడు మీరు తెచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళు తీసుకుపోతారు? ఎన్ని రోజులకు? 40 రోజులు. 40 రోజులకు. 40 రోజుల కంటే ఎక్కువ మించితే ఫీడ్ ఎక్కువ తింటుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. ఎంత వెయిట్ అవుతుంది సార్ 40 రోజులు? 40 రోజులకు 2 కిలోలు యావరేజ్, 2 300, 2 400 అట్లా వస్తుంది. అంటే చల్లకాలం ఏమో ఎక్కువ వస్తుంది, ఎండాకాలం నువ్వు ఎన్ని రోజులు ఉంచినా అది 2 కిలోల కంటే ఎక్కువ. ఫీడ్ ఏమేస్తారు సార్? ఫస్ట్ పిల్లలప్పుడు ఏమేస్తారు, తర్వాత ఏమేస్తారు? అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టర్ అని పంపిస్తారు. అందులోనే శనగ చెక్క, పొద్దు తీరుడు, ఈ నూకలు అయిన కలిపి ఫీడ్ తయారు చేసి పంపిస్తారు అన్నమాట. అయితే ఒక 10 రోజులు స్టార్టర్ వాడతాం, తర్వాత మళ్ళీ దొడ్డు ఫీడ్ ఇస్తారు ఫినిషర్ అని. ఇక కోళ్ళు పోయేంత వరకు 4 రకాల ఫీడ్ వస్తుంది. ఇంకా కోళ్ళు పెద్ద అవుతా ఉంటే దొడ్డు సైజు వస్తుంది ఫినిషర్ అని. ఆ ఫీడ్ వాడతాం అనమాట. ఇప్పుడు 5000 పిల్లలు అన్నారు కదా, ఇప్పుడు స్టార్టింగ్లో ఎంత, రోజుకి ఎంత వేస్తారు, తర్వాత ఎంత వేస్తారు? అంటే ఇక మనం చిన్నపిల్లలుగా అన్నం పెడుతుంటే తింటుంటే పెడుతుంటే వాటి కూడా తింటుంటే వస్తూ ఉంటాం. కానీ ఇంకా తినాలి, ఇంకా తొందరగా లావు కావాలి. వాటికి నేలుసిరి పోయటం, బెల్లం పోయటం, తిప్పతీగ పోయటం, కలమంద పోయటం, ఇవన్నీ పోస్తారా? మరి ఇవన్నీ పోస్తేనే బాగా జీర్ణం అవుతుంది. బాగా జీర్ణమయ్యి మంచిగా ఫుడ్ మంచిగా తింటే మంచిగా తూకం వస్తుంది. ఇప్పుడు ఈ కోళ్ళకు ఎలాంటి ఏ రకమైన వ్యాధులు వస్తుంటాయి సార్? కానీ ఎక్కువ అంటే లసోటా వాడతాం. ఇది అమ్మతల్లి కానీ వేరే బ్యాక్టీరియా రాకుండా, డిసీజ్ రాకుండా అది లసోటా వాడతాం 6వ రోజు. తర్వాత గంబూర రాకుండా మళ్ళీ గంబూర చుక్కలేస్తాం. అంటే ప్రతి సెట్ దున్నాలి, మందు స్ప్రే చేయాలి. అట్లా చేసి అసలు నేను ఫస్ట్ 300 పిల్లలు వేయటం నాకు ఎట్లా అనుభవం అయిందంటే, అప్పుడు అది వరకు కోళ్ళు ఎక్కువ పోతుండేది. ఒక ఆయన ఏమన్నాడంటే ఏమో ఈ కోళ్ళు ఎక్కువ పోతున్నాయి అని అంటే మాట వరుస మీద అతను ఏమన్నాడంటే, ఎందుకు నాటుకోళ్ళకు రోజు ఊకి ఎత్తుకొస్తావు, వాటిలోకి నువ్వు షెడ్ రోజు ఊకి ఎత్తిపోయి నీకెందుకు జబ్బులు వస్తాయి, ఏ మందు అవసరం లేదు అన్నాడు ఒక ఆయన. ఒక చూసాయిగా అంటే నేను అట్లే చేసిన. నేను ఇక లసోటేయలే, గంబూరేయలే, ఏమైనా ఫీల్డ్ కొనుక రావడం, పెట్టడం, నీళ్లు మేత పెట్టడం. 18వ రోజు కాగానే షెడ్ ఎత్తుకొసేది. నా సెట్లు ఎన్ని పడతాయి? 1000 పిల్లలు పడతాయి. ఎన్ని పిల్లలు వేసినా 300 పిల్లలు వేసిన. ఆ పిల్లలన్నీ మంచిగా ఉన్నకాయ, లేనికాయ, తేటగా ఉన్నకాయ పిల్లలు తోలటం, పిల్లలు ఉన్న సెట్ ఎరువు మొత్తం ఎత్తిపోయటం. అట్లా చేస్తే నాకు లాస్ అనే మాట రాలే, ₹1 కూడా దండగాలి. అంటే ఇప్పుడు ఈ కోళ్ళకు వచ్చే వ్యాధులు ఏ రకంగా గుర్తుపడతారు మీరు? ఎట్లా గుర్తిస్తారు? అంటే ఇక సూపర్వైజర్ కంపెనీ వాళ్ళు దొరుకుతారు. కంపెనీ వాళ్ళు వస్తారా? అంటే డైలీ వస్తారు. డైలీ వస్తారు మళ్ళా. అంటే మామూలుగా ఈ కంపెనీ నుంచి మీరు అన్నారుగా ఇంతకుముందు కలబంద ఎన్ని పెడతారని, ఇప్పుడు ఈ రోగాలు వచ్చినప్పుడు కంపెనీ నుంచి ఏ మందులు వాడతారు? ఇక వాళ్ళు ఇప్పుడు
కంపెనీ వాళ్ళు మందులన్నీ ఒకటే. ఇక వాళ్ళు ఫస్ట్ చిన్నపిల్లలకు లసోటా యాక్షన్ అని ఇస్తారు. మళ్ళా 16వ రోజు అయినాక మళ్ళీ గంబూరు అట్లా వస్తుంది. ఏది నేను 18వ రోజు ఎరువు పోసిన అన్న చూడు, 18, 21 రోజు కాగానే గంబూరు వస్తుంది. అంటే ఆ ముందు 16వ రోజే మనం గంబూరు యాక్షన్ ఇచ్చినాం అనుకో, ఇదేం కాదు. అట్లా ఓసారి యాక్షన్ కూడా ఫెయిల్ అయింది. యాక్షన్ వేస్తాం, డబ్బులు పెడతాం, తెస్తాం, యాక్షన్ వేస్తాం, వేసినా కూడా గంబూరు వస్తుంది. కొన్ని అయితే చనిపోతాయి. ఇప్పుడు ఈ పొట్టు పోసారు కదా సార్, దేనికనంటే పొట్టు ఇప్పుడు అది రెట్టేస్తుంది. రెట్టేస్తే దున్నటం అవ్వద్దంటే ఆ దాంతో రోజు దున్నాలి. రోజు దున్నితే అది పొడుగుంటుంది, స్మెల్ రాదు, జబ్బు రావాలి. ఇప్పుడు మీది ఒక్కరే చేసుకుంటారా, ఇంకా మీ ఇంటి వాళ్ళు గిట్ట పని చేసుకుంటారా? ఎవరైనా కూలి వాళ్ళని పెట్టు? నేను మా ఇద్దరే చేస్తాను. ఇద్దరే చేసుకుంటారు. ఇక ఆలుకు పెట్టినప్పుడు, కోళ్ళు పెట్టినప్పుడు, సుక్కలు వేసినప్పుడు ఇంకా మనుషులు వేసుకుంటాం. ఇప్పుడు ఈ కోళ్ళకు జబ్బులు రాకుండా మీరు ఏం వ్యాక్సిన్ వేస్తారట కదా మామూలుగా? లసోటా అని ఇస్తారు. లసోటా యాక్షన్ అని ఇస్తారు. 6వ రోజు వేయాలి కంటే సుక్కలు. మీరు తెచ్చినాక వేస్తారా ఇక? మేమే వాళ్ళే ఆఫీస్కి పోతాము, ఇస్తాం రా అంటే పోయి తెచ్చుకుంటాం. షెడ్యూల్ వేస్తాం, ఐసలో పెట్టి వేస్తూ ఉన్నారు. మళ్ళా 16వ రోజు, 15వ రోజు కానీ 16 కానీ అట్లా గంబూరు వేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఈసీ ఫామ్లు అని పెడుతురు కదా, ఇప్పుడు దాంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏంటనేది? ఈసీ అంటే ఇప్పుడు ఐస్ మొత్తం ఏసీ ఏసీ రూమ్. ఏసీ రూమ్ అంటే సరే, ఏసీ రూమ్లో మంచిగా ఉంటాయి. మడగలంగా ఏసీ ఎట్లా వాడతామో అట్లే అది మంచిగా ఉంటుంది. కానీ మరి సిగర్ సెంటర్ కాడికి పోతాయి. ఆయన కొనుక్కొని 4-5 రోజులకు నాకు 2 రోజులనే అయిపోతాయి అని పెడతాడు. కోళ్ళు కొనుక్కొని 100 కోళ్ళు కొనుక్కొని వానికి రాకి రాదు, రాక 10 రోజులు ఉండవలసి వస్తుంది. ఆ కోళ్ళు 10 రోజులు తట్టుకోగలుగుతాయా? తట్టుకోలేవు అన్నమాట. తట్టుకుంటాయా? అది ఏమన్నా ఎమర్జెన్సీ టైంలో జన్న పోవటానికి అయితేనే అక్కడ వస్తాయి. ఇప్పుడు మీకు అవే కోళ్ళు ఎండకు, వాతావరణానికి, చల్లదనానికి, వేడికి అన్నిటికి తట్టుకునే శక్తి ఉన్నదే. నువ్వు ఏడేసినా తట్టుకోగలదు, ఎవరు లాస్ కాదు. ఇప్పుడు ఇంకోటి, మనమే లాస్ కాకుండా మనకే పైసలు వచ్చేది ఒక్కటే చూడొద్దు. ఇప్పుడు మన కానించి ఇంకో అతను తీసుకుపోతాడు గిరాకీ, సిగసటోళ్ళు, వాళ్ళకు కూడా అక్కడ వచ్చి అలాగే ఉండాలి. మన షెడ్ దాటితే చాలు, మన పైసలు మనకు వస్తే చాలు అంటే మళ్ళీ సార్ వాళ్ళు వస్తారు నీ షెడ్ కాడికి, మళ్ళీ సార్ వాళ్ళు. ఇప్పుడు మీకు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కదా, కంపెనీ వాళ్ళే తీసుకోపోతారా? మన మీ కాడికి చికెన్ సెంటర్ వాళ్ళు గిట్ట వచ్చి తీసుకోపోతారా? కంపెనీ వాళ్ళే, చికెన్ సెంటర్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్ నాకు 100 కోళ్ళు కావాలి అంటారు. నువ్వు ఫలానా కాడికి రా, ఫలానా రెడ్డి కాడికి రా, ఇస్తా అంటారు. వాళ్ళు కంపెనీ వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. కోడి లెక్క పెట్టి మీకు కేజీకి ఎట్లా కట్టిస్తారు సార్ అప్పుడు తీసుకుపోయేటప్పుడు? అప్పుడు మాకు కేజీకి 5 రూపాయలు చొప్పున కట్టిస్తారు. 5 రూపాయలు లెక్క. మళ్ళీ మందులు, ఫీడు అన్ని ఖర్చులు తక్కువ వచ్చి మంచిగా కోళ్ళు మంచిగా ఉండి ఎక్కువ చనిపోకుండా ఉంటే ఇంకా బోనస్ ఇస్తారు. బోనస్. ఇప్పుడు సుమారుగా కోడి మీరు 40 రోజులు అంటారు కదా, ఎన్ని కేజీలు అవుతుంది? 40 రోజుల వరకు చల్లదనం, దసరా, దీపావళి, సంక్రాంతి ఈ టైంలల్లా పెంచిన కోళ్ళు 2 కిలో వల్ల 300, 2 కిలో 400 అట్లా వస్తుంది. మళ్ళీ అదే ఉగాది ముందల, ఉగాది వెళ్ళాక అప్పుడు ఎండలు ముదురుతాయి, అప్పుడు 2 కిలోలు కూడా రావు. 2 కిలోలు అంటే. ఈ కోళ్ళ ఫాము చాలా రిస్క్తో కూడుకున్నది అంటారు, అది నిజమేనా? చాలా మంది పెట్టడానికి వెనక ముందు ఆడుతుంటారు. రిస్క్ అంటే ఏ పని అయినా తెలియనప్పుడే రిస్క్. అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అంటే మరి పెట్టుబడి అంటే వాటికి పెట్టే లెక్కలే పెట్టాలి. మనం నెరి ఎక్కువ పెడితే ఇప్పుడు కోళ్ళ రేటు సొంతము వేసినప్పుడు 40 రోజులు కాగానే అమ్మాలండి. అయితే మేము అమ్మే ముందు రేటు తప్పుండేది ఓసారి. రేటు దగ్గర ఇంకా 4 రోజులు పెంచుదాం, రేటు పెరుగుద్దాం అనుకుంటాం. అది పెరగదు, ఇంకా తగ్గుద్ది. ఇదే చెడు రేటు, అది ఇంకా లాస్.
అట్లా ఉంది. ఇప్పుడు మామూలుగా ఎన్ని కోళ్ళ కాంచి పెట్టుకోవచ్చు ఇది? ఎన్ని కోళ్ళు అనేది ఏం లేదు. ఇప్పుడు మనకు ఆ షెడ్డు కడివారం ఎంత ఉంటుందో వాళ్ళు ఎన్ని పడతాయో. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఇళ్ళలోనే కొద్దిగా చిన్న షెడ్ లాంటి ఏర్పాటు చేసుకొని అట్లా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? అది ఒక 100 కోళ్ళు తెచ్చుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? మినిమం అంటే- ఎన్ని పెట్టుకోవాలి? అంటే 100 అట్లా కూడా ఉండరు, ఇప్పుడు కూడా ఉండరు. ఒక 100 కోళ్ళు నేను మరి 300 పిల్లలే వేసిన మాట. ఇప్పుడు నా దాంట్లో 1000 పిల్లలు 1500 పట్టే దాంట్లో 300 పిల్లలు కలిసి స్టార్ట్ చేయాలి. అంటే కంపెనీ వాళ్ళు అట్లా ఇవ్వగలుగుతారా? నాకు వందే కావాలంటే వందే. కంపెనీ వాళ్ళు అంటే ఇక మనం సొంతం కొనుక్కోవాలి పైసలు పెట్టి. ఇప్పుడు ఇట్లా ఇంటిగ్రేషన్ లెక్క వాళ్ళ లెక్కలు ఇవ్వాలంటే అట్లా ఇవ్వరు. వాళ్ళ లెక్కలు ఇవ్వాలంటే కనీసం 3000 5000 పిల్లలు పడితేనే ఇస్తారు. మరి ఇప్పుడు అదే నేను అనేది. వీడికి సూపర్వైజర్ వచ్చే రోజు రావాలి, మళ్ళా ఈ డాక్టర్ వస్తాడు, మేనేజర్ వస్తాడు, మళ్ళీ వీళ్ళ ఖర్చు అంతా వెళ్ళాలి. మరి నువ్వు 100 పిల్లలు పెడితే వాళ్ళ అంటే ఆయన తీసుకపోవచ్చు కానీ వాళ్ళంతా రారనమాట, పర్యవేక్షణ కోసం అయితే రారు. ఇప్పుడు మనం సొంతం కొనుక్కుంటే అది వేరు. ఇంటిగ్రేషన్ అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు పెంచుతారుగా మనకి ఇచ్చి, మేమేమైనా శాతం చేస్తాం. శాతం చేసినందుకు మాకు 5 రూపాయలు ఇస్తారు అట్లా అన్నట్టు. అంటే బాయిలర్ కోళ్ళ వలన అయితే మంచి ఉపాధి సారు. మరి లాభాలు కూడా ఉన్నాయి. లాభాలు ఉన్నాయి, అంత లాస్ ఏం లేదు. ఇప్పుడు సొంతం వేసుకున్న దానికంటే కంపెనీ వాళ్ళవి చేయడమే మంచిది. వాళ్ళకి ఎట్లంటే వాళ్ళకు మంచి అనుభవం ఉంటుంది. ఎప్పుడు ఏ మందులు వాడాలి, వాళ్ళు డాక్టర్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు కూడా చెప్పుకుంటారు అట్లా అన్నట్టు. మనం సొంతం వేస్తే మనకు ఓసారి ఇవాళ ఫంక్షన్ ఉంది, నేను ఈ ఫంక్షన్ పోయి వస్తా, రేపు చూద్దాం మందులు వేద్దాం, అది ఉంటుంది. రేపు ఇవాళ 4 పోతే రేపు 100 పోతే. ఓ సందర్భంలో ఈ చికెన్ రేట్లు బాగా పడిపోయినప్పుడు మీకేమన్నా ఇచ్చేది ఏమన్నా తక్కువ ఇస్తారా? మాకు అట్లేమి ఏముండదు. మరి ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ ఇస్తారా? అదే నేను అనేది. ఎక్కువ ఆయన 5 రూపాయలకి అమ్ముకొని 100 రూపాయలకి అమ్ముకొని మాకు ఇచ్చేది 5 రూపాయలు. 5 రూపాయలు. ఇప్పుడు నిరుద్యోగులు చాలా వరకు ఈ బాయిలర్ కోళ్ళను పెంచుకోవడానికి కొంతమంది ముందుకు వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అలా బాయిలర్ కోళ్ళు పెంచుకోవడం వల్ల లాభమే సార్. అది ఇంట్రెస్ట్ ఉండాలి. పెంచుతున్నావు అంటే పెంచుతానే కాదు, ఇంట్రెస్ట్ ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను ఈ పని చేస్తున్నా, నాకో పావులు మిగిలాలి, అతనికో పావులు మిగిలాలి, తీసుకుపోయిన అతను కూడా అతనికో పావులు మిగిలాలి. ఇట్లా ఇన్ని విధాలుగా ఆలోచించాలి. అయితే అనుభవం అయితే ఉండాలన్నా కొద్దిగా. ఇప్పుడు కోళ్ళ పెంపకం సంబంధించి బాయిలర్ కోళ్ళ పెంపకం అయితే లాభాలే ఉంటాయి. నేను మోటార్ల గిరాకీ షాప్ పెట్టినా, మోటార్లు అమ్మినా, మోటార్లు వైరింగ్ చేసినా, ఇన్ని చేసి కూడా వాళ్ళ ఇళ్ళకే వచ్చిన, కానీ ఇళ్ళనే రూపాయలు మిగులుతుంది. ఎవరన్నా బాయిలర్ కోళ్ళను అంటే ఇలాంటివి పెట్టుకోవడానికి ఎవరన్నా వస్తే మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? నేను ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా షెడ్ పెట్టిన వాళ్ళకు సార్ వాళ్ళకు ఈ ఫీడర్లు గిట్ట తిరిగేయటం తెలియదు, కొంచెం చూపించరా అంటారు. అంటే నేను 2-3 ఫామ్ల గట్ట చూపించచ్చు. వెళ్ళి పోయి చూపించి వచ్చింది కాబట్టి మీరు అడిగారు కాబట్టి సాయం చేయాలి, తప్పే ఉంది. మీరు సాయం చేయడం వల్ల ఇంకోళ్ళు లాభం పడతారు, ఇంకోళ్ళు తెలుసుకుంటారు, ఇంకోళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఈ బాయిలర్ కోళ్ళ పెంపకానికి సంబంధించి మీకు ఎవరైనా ఏదైనా డౌట్ వస్తే మీరు ఏమైనా చెప్పగలుగుతారు కదా? మీ సెల్ నెంబర్ చెప్తారా? 9948328022. బాయిలర్ కోళ్ళ పెంపకానికి సంబంధించి తాటి పాండురంగారెడ్డి మనకు అన్ని విధాలుగా వివరించడం జరిగింది. నమస్తే పాండురంగారెడ్డి.
మా సాగు రైతు బడి ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.